హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన మన ఫేవరెట్ ఆయిషా మలేలా గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఓవరాల్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి అమెరికా 10 రోజుల్లోనే వీసా ప్రొవైడ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం? అసలు ఏం వీసా అది? సో ఏ కేటగిరీ వీసాస్ లైక్ మనకి టూరిజం మీద వెళ్ళినా కూడా B1 B2 కేటగిరీస్, అలానే స్టూడెంట్ వీసా కేటగిరీస్, అలానే లైక్ EB5 వీసా కేటగిరీ, ప్రతిదానికి లైక్ వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో H1Bకి కూడా వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఈ వీసా ఇంటర్వ్యూ కేటగిరీ రిలేటెడ్ ఏమవుతుంది అంటే ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటుంది. ఎందుకు ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటుంది అంటే వీసా ఇంటర్వ్యూ అనేది సో ఎక్కువ మైగ్రేట్ అవటం వల్ల డ్యూరేషన్ అనేది ఎక్కువ టైం పట్టేస్తుంది. దానివల్ల చాలా రిక్వెస్ట్ అనేది కౌన్సిలేట్కి వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో హైదరాబాద్నే చూసుకుంటే హైదరాబాద్ ఏంటంటే మనకి ఆంధ్ర తెలంగాణకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు కౌన్సిలేట్ చీఫ్ ఏంటి అక్కడ వాళ్ళకి వచ్చే రిక్వెస్ట్ని బేస్ చేసుకొని కొన్ని డైరెక్షన్స్ ఇస్తాము, అలానే కొన్ని ప్రామిస్ చేయటం జరిగింది. ఏంటంటే వాళ్ళకంటే ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే చూసుకుంటారు కదా ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇంతకుముందు, ఇప్పుడు ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, డ్యూరేషన్ ఇంటర్వెల్ తగ్గిందా పెరిగిందా అంటే మళ్ళీ ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు నెంబర్ ఆఫ్ పీపుల్ మైగ్రేటింగ్ దేర్. సో ఇప్పుడు పాపులేషన్ పెరిగింది అనుకోండి, లైక్ లాస్ట్ ఇయర్ 10 మందే మైగ్రేట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఒకవేళ 50 మంది మైగ్రేట్ అయ్యారు అనుకోండి, 5 times ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్టాట్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఒకవేళ 10 మంది మైగ్రేట్ అవడానికి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఎంత డ్యూరేషన్ ఉంది, వాళ్ళు ఈ స్టాట్స్ అన్ని క్యాలిక్యులేషన్ తీసుకుంటే వాళ్ళు చెప్పడం ఏంటి అంటే డ్యూరేషన్ ఇంటర్వెల్ అనేది కంపారిటివ్లీ తగ్గింది. బట్ ఈ డెఫినెట్గా ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి అకాడమిక్ పరంగా కానీ లేకపోతే అదర్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, అలానే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి టైం ఇంటర్వెల్ అనేది ప్రిస్క్రైబ్డ్గా మెయింటైన్ చేయాలి, ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ లేకుండా చూడాలి. ప్లస్ కరస్పాండెన్స్, దాని ద్వారా కరస్పాండెన్స్ నడపాలి. ఎందుకు అంటే ఇప్పుడు లోకల్ కౌన్సిలేట్లో డెఫినెట్గా ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ స్పీక్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారనుకోండి, కొన్ని కన్స్ట్రైన్స్ ఏవైతే వాళ్ళకి ఇంటర్నల్గా అర్థం కావట్లేదో అవి కమ్యూనికేట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అని బేస్ చేసుకొని కొన్ని డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది. అలానే వచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే తెలంగాణ స్టేట్కి మనకి తెలుగు స్టేట్స్ డివైడ్ అయినాయి కాబట్టి హైదరాబాద్లో ఎలా అయితే ఉందో లైక్ విజయవాడ ఆర్ వైజాగ్లో ఇక ఆంధ్రాలో US కౌన్సిలేట్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా ఏ రీజన్ బేస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైనా చూస్ చేసుకొని పిక్ చేసుకుంటే టైం ఇంటర్వెల్స్ తగ్గుతాయి. మోర్ ఓవర్ ఏంటి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ ఇది చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారు. US వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఎంత ల్యాక్స్ ఆఫ్ మనీ అనేది ఖర్చు పెట్టి అక్కడ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. మన వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో వాళ్ళ వల్ల అక్కడ యూనివర్సిటీస్ ఫండింగ్ అనేది మన స్టూడెంట్స్ యొక్క ట్యూషన్ ఫీజు వల్ల వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలానే టూరిజంకి వెళ్తున్నాం అనుకోండి, టూరిజం వల్ల కూడా వాళ్ళ ఎకానమీ బూస్ట్ అవుతుంది కదా. మరి మన డబ్బులు మనం పెట్టి వెళ్తున్నప్పుడు ఇంత లేట్ ప్రాసెస్ ఉంటే అది ఒక రకంగా ఏంటంటే ఇంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు పలాని పర్టికులర్ పర్పస్కి పర్టికులర్ టైంలో ఎవరన్నా వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఆ పర్పస్ సర్వ్ అవునప్పుడు ఇద్దరికి ఇబ్బందే కదా. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి US కౌన్సిలేట్, అలానే వెళ్ళే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి టైం పీరియడ్స్ కానీ లేకపోతే ఫెసిలిటేషన్ పరంగా, అంటే ఆ మీడియం ఆఫ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలగాలి. మోర్ ఓవర్ ఏంటి వెళ్ళిన స్టూడెంట్స్కి అక్కడ ఇప్పుడు మనం చాలామంది వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక రకమైన ఛాలెంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ గన్ కల్చర్ వల్ల కానీ లేకపోతే డ్రగ్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే అదర్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవటం వల్ల ఎక్కువ డెత్స్ అలాంటివి మనం నోటీస్ చేస్తాం. లైక్ యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎప్పుడన్నా ఎక్కడన్నా వీళ్ళు టూరిజం పర్పస్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పడిపోవటం కానివ్వండి, లేకపోతే గన్ ఫైర్ అవటం వల్ల లోకల్ థ్రెట్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా. అప్పుడు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నది ఉండాలి కదా. సో ఆ కమ్యూనికేషన్ ఏదైతే బిట్వీన్ US అండ్ ఇండియా కమ్యూనికేషన్ ఉంటేనే కదా ఉన్న కమ్యూనికేషన్ బేస్ చేసుకొని ఏదైనా కరస్పాండెన్స్ నడిచేది. సో ఈ ఆస్పెక్ట్స్లో కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాము అనేది కమ్యూనికేట్ చేయడం జరిగిందనమాట చీఫ్ కౌన్సిలేట్ ద్వారా. అలానే స్టూడెంట్స్కి ఎవరైతే వెళ్తున్నారో
వాళ్ళకి క్లియర్ అవేర్నెస్ అక్కడ లాస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా ఓరియంటేషన్ సెషన్స్ అలాంటివి కూడా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాము, ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయమని చెప్పడం జరిగిందనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో ఉన్న సిచ్యువేషన్లో చాలా సీరియస్ స్క్రూటినీ ఉంటుంది, స్ట్రిక్ట్ స్క్రూటినీ ఉంటుంది. ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నాము దాన్ని బేస్ చేసుకొని వీసా స్టాంపింగ్ జరుగుతుంది. అలానే వెళ్ళాక కూడా మనం ఎంత మంచి యూనివర్సిటీలో చదువుతాము అన్నదాన్ని బేస్ చేసుకొని అక్కడ మనకి జాబ్స్ వస్తున్నాయి, ఆ టాలెంట్ స్కిల్ని బేస్ చేసుకొని. సో వెళ్ళే స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఏ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళినా వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వీళ్ళు కూడా ఆ కన్సల్టెంట్స్ని అడిగి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎందుకు అక్కడ చాలా వీసా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి వీసా ఛాలెంజెస్? H1 రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఉన్న ఓపీటీ వాడుకోవాలి అంటే ఎడ్యుకేషన్ అయిపోయినాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ టైము దాంట్లో వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి, ఆ ఓపీటీ ఎక్స్టెన్షన్ కూడా. మరి జాబ్ తెచ్చుకోవాలి అంటే అక్కడ మార్కెట్ ఏంటి, అక్కడ ఆల్రెడీ రెసెషన్ ఉంది. అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అక్కడ జాబ్స్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మోర్ ఓవర్ వీసా రెగ్గింగ్, H1B వీసా రెగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ వేసి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వీసాస్ ఫైల్ చేయకుండా సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే H1Bలో ఎన్ని వీసాలు ఉన్నాయో దానికంటే 5 to 10 టైమ్స్ ఎక్కువ మంది ఫైల్ చేయడం జరిగింది. సో ప్రాబిలిటీ లక్ అయిపోయింది, అసలు వస్తుందో రాదో, ముందు జాబ్ వస్తుందో రాదో, వీసా వస్తుందో రాదో, ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తారు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ముందు మనం అసలు ఎటువంటి యూనివర్సిటీకి వెళ్తున్నాము, అక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఏంటి, మనం అక్కడ సెటిల్ అవ్వాలి అన్నా కూడా టైం పట్టింది కదా. అలాగే మనం ఎందుకు EB5 వీసా గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా నిజంగా క్యాపబుల్ ఎనఫ్ ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఎడ్యుకేషన్కి డబ్బులు స్పెండ్ చేసి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి తర్వాత వీసా ఛాలెంజెస్ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ ఫైనల్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తా వాళ్ళ లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ అవుతారో లేదో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ EB5 వీసా ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు అని కూడా మనం మాట్లాడుకుంటాం జరుగుతుంది కదా మన డిఫరెంట్ వీడియోస్లో. సో సేమ్ థింగ్ ఏంటంటే కౌన్సిలేట్కి కూడా డిఫరెంట్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. అక్కడ ఏంటి, ఎటువంటి వీసాస్కి ఇంపార్టెన్స్ త్వరగా ఇవ్వాలి, అలానే ఎందుకు ఇంత డ్యూరేషన్ పడుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే సేమ్ థింగ్ కమ్యూనికేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విషయాలు వెళ్తూ ఉండగానే మన స్టూడెంట్స్కి భద్రత ఏ విధంగా ఉండబోతుంది, వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇటువంటి కొత్త టెస్ట్స్ రాబోతున్నాయి, వీటిపై ఏదైనా అప్డేట్ ఉందా? సో మనకి వెళ్ళే వాళ్ళకి చాలా అవేర్నెస్ కావాలండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగానే కదా, అక్కడ సిచ్యువేషన్స్ పరంగా కూడా ఇప్పుడు లాస్ అనేది తెలుసుకోవాలి. డెఫినెట్గా ఏంటంటే అక్కడ వెళ్ళాక కార్ లాంటిది ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, దాని మీద ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఉంటుంది. సో ఒకవేళ గబుక్కున ఎవరైనా ఆ కార్ని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏమైంది అంటే ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల వాళ్ళ ఇన్సూరెన్స్ రేట్ అనేది పెరిగిపోద్ది. అంటే వాళ్ళు అసలు కారు కొనుక్కుంది దేనికి, అక్కడ ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉండటానికి. ఆల్రెడీ ఏంటంటే కింద మీద పడి కష్టపడి ఏదో సెకండ్ హ్యాండ్లో ఏదో కారు కొనుక్కోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ప్రైజెస్ హైక్ అయినాయో సో వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అయింది, అది కట్టుకోవాలి. నాకు తెలిసి ఏంటంటే నేను యూఎస్లో ఉండొచ్చాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్కడ మంచి కారు వేసుకొని వచ్చారు, ఏంటంటే కొత్త కారు కొన్నాను అని చెప్పడం జరిగింది. కొన్ని రోజుల్లోనే ఒక చెత్త కారు, పనికిమాలిన కారు వేసుకొని వస్తే ఏంటి ఏమైంది అని అడిగితే నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది, 2-3 సార్లు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ హైప్ అయిపోయింది. హై అవటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కట్టలేని సిచ్యువేషన్, అందుకని ఆ కార్ అమ్మేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకని వేరే కార్ తీసుకున్నా, మామూలు నార్మల్ కార్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి. అలా ఇలాంటి ఆస్పెక్ట్స్లో మన వాళ్ళకి చాలా తెలియని రూల్స్ అండ్ లాస్ ఉంటాయి. అంటే అసలు ఇలాంటి రూల్ ఉందా అంటే జనరల్ ఇన్సూరెన్స్ ఒకసారి కట్టేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రెన్యూవల్ తెలుసు, కానీ అవును మనం ఏదైనా తప్పు చేసి ఇన్సూరెన్స్ ప్రైస్ పెరిగిపోద్ది అనేది మాత్రం. అవునండి, అదే కదా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ వెహికల్స్ కట్టినా కూడా థర్డ్ పార్టీ అలానే రైడ్ ఎంతమంది ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని క్లెయిమ్ చేయడం అనేది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మనం కట్టిన కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మన అవుట్ ఆఫ్ మనం మిస్టేక్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇంకో ఇష్యూ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ సరదాగా మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం ఎప్పుడన్నా ఆల్కహాల్ తాగి, అది కూడా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలామంది దొరుకుతున్నారు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, యాక్సిడెంట్స్ జరుగుతుంది.
అక్కడ చాలా సీరియస్ ఇష్యూ అయింది. అలా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా దొరికారనుకోండి, అక్కడ హిస్టరీలో రికార్డ్ అయింది. సో వాళ్ళకి ఏంటంటే మీరు డెఫినెట్గా అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అలానే మీకు ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ అవ్వవు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. సో అందుకని మనం చాలా విషయాలు తెలుసుకోవాలి, లీగల్గా కూడా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అనేవి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ పాలసీస్ కానీ, అండ్ మీకు ఎటువంటి పాలసీస్ వర్తిస్తాయి, మీరు వెళ్ళాక మీ వీసా పరిస్థితి ఎలా ఉంది, వీసా స్టేటస్ ఏంటి, ఈవెన్ అక్కడ ఉన్న ఎంబసీతో మీరు ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ దగ్గర నుంచి వర్క్ అయితే ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండూ కాకుండా మధ్యలో మీరు ఏదైనా సిచ్యువేషన్ ఇబ్బంది పడి ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన ఇచ్చే విధంగా మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి మన ఆదిత్య గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని కలిసే ప్రొసీజర్ అయితే మీరు ముందు తీసుకున్నట్లయితే మీరు ప్రతి డీటెయిల్ని తెలుసుకుంటూ ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని అమెరికాలో లీడ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.